వెల్కమ్ టు ఆర్ఎస్టీ జోన్. మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతుంది. మరి చాలామందికి నోటిఫికేషన్స్ రావు, క్యాలెండర్ రాదు, ఇట్లాంటి నమ్మకాలు ఉన్నవాళ్ళు, ప్రిపరేషన్ చేయము అనుకున్న వాళ్ళు ఇట్లాంటి వీడియోస్ అయితే మీరు చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ స్ట్రాంగ్ ప్రిపరేషన్ చేసి నేను ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అవుతాను అని ఒక నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి వీడియోస్ మీరు ఫాలో అవ్వండి. సో మరి ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి గ్రేడ్ 1 అండ్ అదేవిధంగా గ్రేడ్ 3 ఉద్యోగాలు అయితే మనకు త్వరలో రిలీజ్ కాబోతున్నాయి. అంటే మనకు డ్రాఫ్ట్ క్యాలెండర్ ఏదో ఒక లీక్ ఏదైతే ఇచ్చారో అందులో గ్రేడ్ 3కి సంబంధించిన సమాచారం లేకపోవడానికి గల కారణం ఆ లీక్ ఇచ్చినటువంటి క్యాలెండర్ అనేటువంటిది గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి ఉద్యోగాలకు సంబంధించింది కాబట్టి వాటికి సంబంధించి లేదనమాట. కాబట్టి ఆ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేస్తే వచ్చేటువంటి వ్యతిరేకతకు భయపడినటువంటి గవర్నమెంట్ అది ఆపడం జరిగింది. కాబట్టి మనకు మంత్రి గారు ఏదైతే ప్రకటించారో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో 200కు పైగా వేకెన్సీస్ అనేటువంటి ఉన్నాయని చెప్పేసి మనకి ఏదైతే ప్రకటించారో ఆ వేకెన్సీస్ అన్నిటి కూడా ఇప్పుడు ఫిల్ చేసేటువంటి అవకాశం అయితే 100% ఉంది. కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ త్వరలో అయితే 100% రాబోతుంది. అది గ్రేడ్ 1 అయినా గ్రేడ్ 3 అయినా. మరి ఇటువరకు గ్రేడ్ 1 అనేటువంటిది గ్రూప్స్లో భాగంగా మనకి ఏదైతే ఫిల్ చేయడం జరిగేది, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా దాన్ని ఫిల్ చేయబోతున్నామని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒక శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు అనేటువంటివి కేవలం హిందువులకు మాత్రమే ఉండాలి, హిందువులు మాత్రమే చేయాలి. దాంతో పాటుగా ఏదైతే ప్రత్యేకమైనటువంటి హిందూ మతానికి సంబంధించినటువంటి ఫిలాసఫీకి సంబంధించిన సిలబస్ అధ్యయనం చేసిన వాళ్ళే సమర్థవంతంగా పనిచేస్తారు. కాబట్టి ఈవెన్ గ్రేడ్ 1ని కూడా గ్రూప్స్ నుంచి కాకుండా సపరేట్గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయాలని నిర్ణయించుకోవడం అనేటువంటిది ఒక శుభ పరిమాణంగా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు మనకు గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 రెండు ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే 100% వస్తుంది. అంటే ఇమీడియట్గా ఇన్స్టెంట్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తే అది రాకపోవచ్చు, కానీ మీరు ఏ ఉద్యోగానికైనా ఒక 12 నెలల నుంచి 14-16 నెలలు మనం యావరేజ్ స్టూడెంట్ అయినా సరే, యాస్పిరెంట్ అయినా సరే సిన్సియర్గా ప్రిపేర్ అయితే జాబ్ సాధించడం ఈజీ. కాబట్టి ఇన్స్టెంట్గా మీరు ఆశించకుండా ఒక లాంగ్ ప్రిపరేషన్ లెస్ దాన్ 1 ఇయర్ మనం ప్రిపేర్ అవుతామని అనుకున్న వాళ్ళు ఈ యొక్క వీడియోస్ అయితే చూస్తూ మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో మరి ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే మనకు ఇయర్లో రాబోతుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అవగానే వచ్చేటువంటి క్యాలెండర్లో ఈ నోటిఫికేషన్ 100% అనేటువంటిది ఉండే ఛాన్స్ అయితే ఉంది. మరి ఉద్యోగాలకు సంబంధించి అసలు గ్రేడ్ 1కి ఏదైతే అర్హతలు ఉండాలి, సిలబస్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది, అదేవిధంగా గ్రేడ్ 3 ఎట్లా ఉండాలి, అదేవిధంగా మనకు గతంలో మార్క్స్ అనేటువంటి ఎన్నో వస్తే ఉద్యోగం వచ్చిందనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటిది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ముందు ఆర్ఎస్టీ జోన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మీరు మాతో ట్రావెల్ చేసినట్లయితే ఖచ్చితంగా 2 సంవత్సరాల వ్యాలిడిటీతో 2,000 రూపాయల ఫీజు, కేవలం 2,000 ఫీజుతో లెజెండరీ ఫ్యాకల్టీలతో ప్రతిరోజు షెడ్యూల్, క్లాసులు, మెటీరియల్, టెస్ట్లు, ప్రతిరోజు టెస్ట్ పెట్టడం, వ్యక్తిగతంగా షెడ్యూల్ వేసేవడం, మీరు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయిన ఆఫ్లైన్కి వెళ్ళేటువంటి అవకాశం లేకపోయినా ఆన్లైన్లో ఆఫ్లైన్ తరహా కోచింగ్ ఫస్ట్ టైం మనమే ప్రారంభించాం. ఆ కోచింగ్లో మీరు జాయిన్ అవ్వాలి, కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కొత్త బ్యాచ్ ఒక వారం రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. ఆసక్తి ఉంటేనే జాయిన్ అవ్వండి. 2,000 రూపాయల ఫీజు, 2 ఇయర్స్ వ్యాలిడిటీ, కంప్లీట్ A to Z కంటెంట్తో మిమ్మల్ని దగ్గరుండి చిన్న పిల్లల్ని చదివించే విధంగా చదివించి ఏ రోజుకు ఆ రోజు టెస్ట్ పెట్టి మీకు ప్రోగ్రెస్ ఇవ్వడం అయితే జరుగుతుంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆసక్తి లేకపోతే జాయిన్ అవ్వద్దు. అదేవిధంగా ఎండోమెంట్ కోర్స్ అనేటువంటిది ఆఫర్లో భాగంగా మనం 399కే అందిస్తున్నాము. ఈ ఆఫర్ని మీరు వినియోగించుకోండి. ఎండోమెంట్ మెటీరియల్ కూడా మన యాప్లో లభిస్తుంది 250 రూపాయలకే. సో మరి ఇక్కడ చూసినట్లయితే ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి గ్రేడ్ 3 అయినా గ్రేడ్ 1 అయినా సరే సిలబస్ ఒకటే విధంగా ఉండేటువంటి ఛాన్స్ 100% ఉంటుంది. ఎందుకంటే జనరల్ స్టడీస్ అదేవిధంగా హిందూ ఫిలాసఫీ సిలబస్ అనేటువంటిది ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మీరు వాటిని ప్రిపేర్ అవడం అనేటువంటిది ఇప్పటి నుంచి ఒక కొత్తమైన పద్ధతి అనమాట. మరి ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 అనేటువంటిది జిల్లా వారి పోస్టులు అయితే మనకు ఉంటాయి, డిస్టిక్ వైజ్ ఉంటాయి. కాబట్టి మనకి ఇంత ఉన్నత స్థాయిమైన ఉద్యోగం కాబట్టి ఏదో ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చి 10 రోజులు ఎగ్జామ్ పెట్టేటువంటిది అవే ఛాన్స్ అయితే ఉండదు. మీ కష్టం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. 1 ఇయర్ వరకు ఒక యజ్ఞంలా చేస్తేనే ఎంత ఉన్నతమైన హోదా అయినా గౌరవప్రదమైన ఉద్యోగం అనేటువంటిది మీకు లభిస్తుంది. కాబట్టి ఈజీగా వచ్చేయాలని మాత్రం ఆశించవద్దు. ప్రిపరేషన్ ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. పార్ట్ టైం ప్రిపరేషన్ చేయండి. ఓకే. సో మరి ఇక్కడ చూసినట్లయితే ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 3కి సంబంధించి మనకి డిస్టిక్ వారి పోస్టులు ఉంటాయి. గ్రేడ్ 1కి సంబంధించి స్టేట్ వైడ్ పోస్టులుగా అయితే మనకు ఉంటాయి అనమాట. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాకు కూడా పోస్టులు అయితే సబ్మిట్ చేస్తారు. దాదాపుగా 90 ఉద్యోగాల వరకు మనకి గ్రేడ్ 3, అదేవిధంగా ఒక 7 ఉద్యోగాల వరకు గ్రేడ్ 1 ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఈ 100,000 ఉద్యోగాలు ఇచ్చేయడానికి ఇది ఏమి డిఎస్సి కాదు, అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు కాదు. కాబట్టి తక్కువగానే ఉంటాయి. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ప్లాన్తో కొడితే మాత్రం ఈజీగా జాబ్ వస్తుంది. లాస్ట్ టైం మనకి ఎండోమెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాల్లో చాలామంది ఆస్పిరెంట్స్, మోర్ దెన్ హాఫ్ మెంబర్స్ ఆస్పిరెంట్స్ మన ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అవడం అయితే జరిగిందనమాట.
సో మరి ఇక్కడ క్వాలిఫికేషన్ మనకు చూసుకుంటే అందరికీ తెలుసండి, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. యూజీసీ రికగ్నైజ్ పొందినటువంటి ఏదైనా ఒక మనకి యూనివర్సిటీలో మీరు డిగ్రీ చేసి ఉండాలి. డిస్టెన్స్ చేసినా పర్వాలేదు, అదేవిధంగా 10th లేకుండా ఇంటర్ లేకుండా డైరెక్ట్ డిగ్రీ చేసినా పర్వాలేదు. కాబట్టి మీకు డిగ్రీ అనేటువంటిది ఏ డిగ్రీ అయినా, BA అయినా, BCom అయినా, BSc అయినా, ఏ డిగ్రీ అయినా మీరు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ప్రయత్నం అయితే స్టార్ట్ చేయండి. అదేవిధంగా మరి ఏజ్ చూసుకుంటే 18 నుంచి 42 సంవత్సరాలండి. మనకి 42 సంవత్సరాలు. ఈ వయో పరిమితి ఇంకా పెంచేటువంటి అవకాశం ఉందా అంటే మనం చేసేటువంటి పోరాటాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. 42 సంవత్సరాలు వయో పరిమితి అనేటువంటిది ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో SC కానీ, ST కానీ, BC కానీ ఎవరికైనా సరే 5 సంవత్సరాల వయో పరిమితి రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు ఫిజికల్లీ ఛాలెంజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 సంవత్సరాల వయో పరిమితి సడలింపు అయితే ఉంటుందండి. 10 సంవత్సరాల సడలింపు అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకుంటే వాళ్ళు ఏజ్ అనేటువంటిది ఒక 3 years డిడక్షన్, అంటే వాళ్ళ సర్వీస్ని బేస్ చేసుకుని మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది ఉంటుంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ యొక్క సర్వీస్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఎంతకాలం అయితే సర్వీస్ చేశారో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారనమాట. సో దీన్ని బేస్ చేసుకుని మీరు మీ ఏజ్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీరు ఏపీపీఎస్సీ సంబంధించి మీరు ఒక ఏపీపీఎస్సీ యాస్పిరెంట్, అది Group 1 అయినా, Group 2 అయినా, Group 3 అయినా, Group 4 అయినా, ఎండోమెంట్ అయినా, ఏదైనా సరే మీరు ఏపీపీఎస్సీ ఉద్యోగానికి ప్రిపేర్ అవుదామని అనుకుంటే కనుక నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ముందుగా మీరు OTPR చేయించుకోవాలి. OTPR చేయించేసుకుంటే తర్వాత మనం ఏదైనా ఈజీగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంకా చేయించుకోకపోతే ముందే చేయించుకోండి. OTPR చేయించుకున్న తర్వాత మనం ఈజీగా 1 clickతో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ఫీజు అనేటువంటిది అప్పుడు 250 ఉంది. మన నెక్స్ట్ వచ్చేటువంటిది ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. అదేవిధంగా క్వాలిఫై మార్క్స్ అంటే ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకుంటే ప్రిలిమినరీ అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్స్ అనేటువంటి 2 కూడా కండక్ట్ చేస్తారండి. ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. సో ప్రిలిమినరీ కనుక చూసుకున్నట్లయితే సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే 100 మార్కులకి హిందూ ఫిలాసఫీ ఇస్తాడు, 50 మార్కులకి జనరల్ స్టడీస్ అనేటువంటిది ఉంటుంది. అదే ప్రిలిమినరీ క్వాలిఫై మార్క్స్ చూసుకుంటే ఓసీకి 40%, బీసీకి 35%, SC STకి 30%. ఈ క్వాలిఫై మార్క్స్ వచ్చినంత మాత్రాన మీరు మెయిన్స్కి వెళ్ళిపోతారని కాదు. ఆ ప్రిలిమినరీ టు మెయిన్స్ యొక్క రేషియో అనేటువంటిది అప్పుడు యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీరు క్వాలిఫై మార్క్స్ అయితే మినిమం సాధించాలి. బట్ క్వాలిఫై అయినంత మాత్రాన మెయిన్స్కి వెళ్తామని కాదు. సో మరి మెయిన్స్ చూసుకుంటే 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి 150 జనరల్ స్టడీస్, 150 హిందూ ఫిలాసఫీ అయితే ఉంటుంది. బట్ ప్రిలిమినరీలో మీరు గట్టెక్కాలన్నప్పుడు ముఖ్యంగా హిందూ ఫిలాసఫీ మీద ఎక్కువ ప్రశ్నలు అయితే వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ అనేటువంటి హిందూ ఫిలాసఫీ మీద వస్తాయి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా క్వాలిఫై మార్క్స్ అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ప్రిలిమినరీలో 50 మార్కులకి, మెయిన్స్లో 150 మార్కులకి వచ్చేటువంటి జనరల్ స్టడీస్ సిలబస్ చూసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుంది అంటే మరి కరెంట్ అఫైర్స్ 3 అంశాలు, అంటే ఉన్న 10 అంశాల్లో 3 కరెంట్ అఫైర్సే. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం మేజర్ మార్క్స్ అనేటువంటి జనరల్ స్టడీస్లో వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. కరెంట్ అఫైర్స్, ఇది కూడా కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఎకనామిక్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అని ఉంటాయి అనమాట. ఇక సోషియో ఎకానమీ, పొలిటికల్ హిస్టరీ, అదేవిధంగా మోడర్న్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ గవర్నెన్స్, ఎకానమీ, ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా నెక్స్ట్ చూస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మనకి జనరల్ స్టడీస్ 150 మార్కుల్లో భాగంగా, 50 మార్కుల్లో భాగంగా ప్రిలిమినరీలో, 150 మార్కులు మెయిన్స్లో ఉండేటువంటి సిలబస్ ఇదే విధంగా ఉంటుందన్నమాట. దీంతో పాటుగా మనకి రీజనింగ్, లాజికల్, అథమెటిక్ అనేటువంటి పార్ట్ కూడా ఒక స్లైట్లీ ఉంటుందన్నమాట. సో మనం నెక్స్ట్ చూసినట్లయితే హిందూ ఫిలాసఫీకి సంబంధించి 100 మార్కులు ఎక్కడ మనకు ప్రిలిమినరీలో ఉంటాయి. మెయిన్స్కి చూసేటప్పటికి 150 మార్కులు సపరేట్ పేపర్ ఉంటుంది. ఇక్కడ రామాయణం బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. అదేవిధంగా మనకి కంప్లీట్గా ఇన్ డీటెయిల్డ్ సిలబస్, లైన్ టు లైన్ సిలబస్ కూడా ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది కాబట్టి మీరు ఒకసారి ప్రీవియస్ వీడియో అయితే చెక్ చేయండి. ఇక మహాభారతానికి సంబంధించి, భగవద్గీతకు సంబంధించి, భాగవతంకి సంబంధించి, హిందూ పురాణాలు ఏవైతే ఉన్నాయో 18 పురాణాలు అంటారో ఆ పురాణాలకి సంబంధించి, టెంపుల్కి సంబంధించి, ఆగమనానికి సంబంధించి, వేదిక్ కల్చర్కి సంబంధించి, అదేవిధంగా హిందూ ఫిలాసఫీ, అదేవిధంగా హిందూ ఫ్యామిలీ స్ట్రక్చర్, హిందూ ఫెస్టివల్స్, ఇవన్నిటికి సంబంధించినటువంటి సిలబస్ మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ సిలబస్కి సంబంధించి మన మెటీరియల్ నుంచి, మన క్లాసెస్ నుంచే 90% MCQs లాస్ట్ టైం మనకి 2 బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ నుంచి రావడం జరిగింది. కాబట్టి మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇది మనకి క్లాసెస్ అదేవిధంగా మెటీరియల్ కూడా తీసుకోండి. లేదు 2 years పాటు మాతో ట్రావెల్ చేసి రానున్నటువంటి జాబ్ క్యాలెండర్లో ఒక ఉద్యోగం ఖచ్చితంగా కొడదాం అనేటువంటి లక్ష్యం ఉంటే కనుక మా మెంటార్షిప్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే కొత్త బ్యాచ్ అనేటువంటిది చాలా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. సో మరి ఈ విధంగా మీరు
ఈ సిలబస్ అనేటువంటిది ఫాలో అవ్వండి, బుక్స్ అనేటువంటి దగ్గర పెట్టుకోండి. నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం చేసేవాడు ఎప్పుడు సక్సెస్ అవ్వడు, వాడిని పక్కన పెట్టేయండి. ఖచ్చితంగా వేకెన్సీస్ ఉన్నాయి, వేకెన్సీస్ నింపాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. సంపద సృష్టించడం అంటే సంపద అనేటువంటి దానంతా అది సృష్టించబడదు, ఉద్యోగాల కల్పనతోటే సంపద సృష్టించబడుతుంది. కాబట్టి సంపద సృష్టిలో మనకి సంక్షేమ పథకాలు వెనక్కి వెళ్ళొచ్చు సంపద సృష్టించే క్రమంలో, కానీ ఉద్యోగ అవకాశాల కల్పన మాత్రం సంపద సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చెప్తున్న సంపద సృష్టిలో మరి సంక్షేమ పథకాల విషయం మనకు తెలియదు, కానీ ఉద్యోగాలు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి, అప్పుడే సంపద సృష్టించబడుతుంది. కాబట్టి మీకు ఒక ఎకనామికల్ ఆస్పెక్ట్లో, ఎకానమీ ఆస్పెక్ట్లో ఆలోచించండి. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ప్రైవేట్ ఉద్యోగాలు రెండు వస్తేనే సంపద వస్తుంది, అంతే తప్ప భూమి మీద గాల్లో నుంచి ఊడిపడదు. కాబట్టి ఉద్యోగ అవకాశాల కల్పనకి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కల్పనకి ఏ విధమైనటువంటి డోకా ఉండదు. ఒక ఎకానమీ చదువుతున్నటువంటి మీరు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్గా మీరు ఆలోచించి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మాతో ట్రావెల్ చేద్దాము. 2 ఏళ్ల పాటు మా కోచింగ్లో, ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్లో మీరు జాబ్ కొడదామని అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టైంపాస్ క్యాండిడేట్ దయచేసి జాయిన్ అవ్వద్దు. అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.